తెలుగు సినీ దర్శకుల సంఘ ఎన్నికలు ఫిలిం ఛాంబర్లో ప్రారంభమయ్యాయి. ఈసారి దర్శకులు వీరశంకర్, సముద్ర, రామ్ ప్రసాద్ ప్యానెల్లో అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచాయి. పలువురు ఇండిపెండెంట్స్ కూడా పోటీలో ఉన్నారు. 4 గంటల వరకు పోలింగ్ ముగియనుండగా 5 గంటలకు ఫలితాలను ప్రకటిస్తారు. 2400 సభ్యులు ఉన్న తెలుగు సినీ దర్శకుల సంఘంలో యాక్టివ్ మెంబర్స్ 1700 నుంచి వరకు ఉంటారు. వీరిలో 1000 మంది వరకు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరశంకర్ ప్యానెల్ నుంచి వైస్ ప్రెసిడెంట్స్ గా చిరంజీవితో విశ్వంభర సినిమా చేస్తున్న దర్శకుడు వశిష్ఠ, బేబీ దర్శకుడు సాయి రాజేష్ పోటీలో ఉన్నారు. ఈసీ మెంబర్స్ గా శైలేష్ కొలను, శ్రీరామ్, ఆదిత్య బరిలో నిలిచారు. డైరెక్టర్ల సంఘ ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. తెలుగు సినీ దర్శకుల సంఘం ఎలక్షన్స్ ఈరోజు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి స్టార్ట్ అయిన ఈ ఎలక్షన్స్ 4 గంటల వరకు జరుగుతాయి. 5 గంటలకి ఎన్నికల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే అధ్యక్ష బరిలో నిలిచిన వీరశంకర్ గారు మనతో ఉన్నారు. ఆయనకు సంబంధించి ఆ విషయాలన్నీ మనం కనుక్కుందాం. 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతాయండి డైరెక్టర్స్ ఎలక్షన్స్. బట్ ఈ ప్రచారానికి మేము ఎప్పుడు కూడా మీడియాకి రాము. జస్ట్ ఇది కూడా ఇన్ఫర్మేషన్ లాగానే. అది అంటే తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళ సమస్య కాదు. ఇది మా సభ్యుల వెల్ఫేర్ కోసం ఎలక్షన్ కాబట్టి ఓ ఫ్యామిలీలో జరుగుతున్న ఎన్నికల్లా జరుగుతాయి మాయి. అందుకే ఎవరో కూడా మీడియాకి వెళ్ళరు. బట్ ఈరోజు ఎలక్షన్స్ కాబట్టి ఈరోజు మాత్రమే మీడియాతోటి ఏమైనా షేర్ చేసుకునేది. సో ఇప్పుడు 3 ప్యానల్స్ ఉన్నాయండి ఇందులో. సముద్ర ప్యానెల్, రామ్ ప్రసాద్ ప్యానెల్, వీరశంకర్ ప్యానెల్. వాళ్ళందరూ కూడా ఒక నెల ముందే వచ్చారు. వాళ్ళ మేనిఫెస్టోలో అవి చూసాము. చూస్తే ఇది కాదు కావాల్సింది, ఇంకేదో కావాలి, సభ్యులు కోరుకుంటున్న వేరు, వాళ్ళ నీడ్స్ వేరు, కొత్తగా వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్లకి వాళ్ళ యాస్పిరేషన్స్ ఏంటి, ఎగ్జిస్టింగ్ అసోసియేట్స్ కోఆర్డినేటర్స్ ఏంటి, సఫర్ అవుతున్న డైరెక్టర్స్కి ఏం చేయాలి. కొంత సినిమాలు తీస్తున్న దర్శకుల మధ్య యూనిటీ లేదేమో అనిపించింది ఈ మధ్య. సో నేను కానీ, మన వశిష్ఠ బింబిసార డైరెక్టర్ కానీ, శ్రీరామ్ ఆదిత్య కానీ, శైలేష్ కొలను కానీ, మేము నలుగురము కలిసి ఎంతో కొంత సేవ చేద్దాం అనే ఉద్దేశంతో ఆ స్ట్రాంగ్ వాయిస్ వినిపించే లీడర్ అయిన మా వీరశంకర్ గారిని, సుబ్బారెడ్డి గారిని వీళ్ళ ప్యానెల్లో నిలబడి మా వంతు ప్రయత్నం మేము చేద్దాము అని డిసైడ్ అయ్యాము. యాక్చువల్లీ ఖచ్చితంగా మన సంఘానికి ఒక మంచి పేరుంది. ఎందుకంటే ఇండియాలో ఈ రోజున 2 కోట్ల నుంచి దాదాపు 50 కోట్ల రూపాయలు తీసుకునే దర్శకులు ఈ తెలుగు సినీ పరిశ్రమలో, తెలుగు సినీ దర్శకుల సంఘంలో 30 మంది పైనే ఉంటారు. అలాంటి ఒక అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ ఖచ్చితంగా దీని మనుగడ కోసం, దీని అభివృద్ధి కోసం మేము కృషి చేస్తామని 3 ప్రెసిడెంట్ పదవి పోటీ చేస్తున్న 3 కూడా చెప్తున్నారు.